వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్ల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని వ్యాఖ్య. చెత్త నుంచి విజ్ఞాన వెలుగులు వస్తున్నాయన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైసీపీ నేత పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. పేర్ని నాని ఒక బఫూనని ఆగ్రహం. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే సైనికులు వారేనని తెలిపారు. కార్యకర్తలకు పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం క్లస్టర్ ఇన్ఛార్జీలతో నిర్వహించిన కాఫీ కబుర్ల కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కార్యకర్తలే ప్రచార కార్యకర్తలని అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయవలసిన బాధ్యత వారిపైనే ఉందని అన్నారు. ప్రభుత్వం చేసే మంచిని ప్రజలకు చెప్పుకోవడం కార్యకర్తలపైనే ఆధారపడి ఉంటుందని, దీనికి క్లస్టర్ ఇన్ఛార్జీలు బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. స్వచ్ఛ రథాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యర్థాలను సేకరిస్తున్నాయని, వాటిని రీసైకిల్ చేయడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శుక్రవారం ఒక్కరోజే 537 పాఠశాల పరిధిలో ఘన ద్రవ వ్యర్థాల నివారణకు 576 స్వచ్ఛ రథాలు పాల్గొన్నాయి. ఒకే రోజులోనే దాదాపు 1,00,000 కేజీల చెత్తను సేకరించారు. ఈ వ్యర్థాల ద్వారా సుమారు 11.96 లక్షల ఆదాయం లభించనుందని, ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలని ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నం నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుంటే అడుగడుగునా అడ్డు పడటమే మీ లక్ష్యం కాదా అని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఆనాడు వంగవీటి రంగ హత్యకి సంబంధించిన వారిలో అంటకాకిన వ్యక్తివి నువ్వు కాదా అంటూ మండిపడ్డారు. కృష్ణా జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి పేర్ని నానిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు కొబ్బరి తోటలు అక్రమ కట్టడాన్ని మున్సిపల్ అధికారులు తొలగించడం జరిగిందన్నారు. నిన్నటి రోజున పేర్ని నాని పేర్ని కిట్టు ప్రవర్తించిన తీరును యావత్ ప్రధానికం చీకొడుతున్నారని అన్నారు. మీరు కాదా, మీ హయాంలో అక్కడ దొంగ సర్వే నెంబర్లు వేసి ఫ్లాట్లు వేసింది మీరు కాదా అంటూ ప్రశ్నించారు. అక్రమ ఇంటికి సంబంధించిన వారు నన్ను కలవటం జరిగిందని తెలిపారు. ఆ ప్రదేశంలో ఎటువంటి కట్టడాలు చేయము అని మీరు నా దగ్గర ప్రమాణాలు చేసింది నిజం కాదా అని మంత్రి నిలదీశారు. నిన్నటి రోజున పేర్ని నాని అధికారులను పోలీసులను ఇష్టానుసారంగా మాట్లాడటం మీకు సబబేనా అంటూ విమర్శించారు. అధికారులను నానా దుర్భషలో ఆడుతూ పేర్ని నాని నువ్వు ఒక్క బఫూనువి అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆనాడు వంగవీటి రంగ హత్యకి సంబంధించిన వారితో అంటకాకిన వ్యక్తివి నువ్వు కాదా అంటూ మండిపడ్డారు. ఒక అక్రమ కట్టడాన్ని అధికారులు వాళ్ళకున్నటువంటి నిబంధనల ప్రకారం, కోర్టు డైరెక్షన్ ప్రకారం అక్కడ అక్రమ కట్టడాన్ని తొలగించడం జరిగింది. ఈ అక్రమ కట్టడం తొలగింపు సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడు పేర్ని నాని వాళ్ళ కుమారుడు వ్యవహరించినటువంటి విధానం చాలా జుగుప్సాకరంగా, సిగ్గుచేట్ల, అసలు వాళ్ళు మనుషులేనా అనే విధంగా వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చీకొడతా ఉంది. అక్కడ ఏదైతే స్థలాలు వీళ్ళ అనుయాయులు దౌర్జన్యాలు చేసి ఆక్రమణలు చేసి అమ్మినటువంటి స్థలాలు, ఇది అవునా కాదా అని చెప్పి పేర్ని నాని గారు నేను అడుగుతా ఉన్నా. దగ్గర 1942లో ఉన్నటువంటి డాక్యుమెంట్ ని
మీరు తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి 2-3 చేతులు మార్పిస్తే వాళ్ళు కోర్టులో వేసి ఉంటే దాంట్లో దొంగ సర్వే నెంబర్ వేసి కొన్ని ఫ్లాట్లకి మీరు ప్లాన్ తెచ్చారు. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు ఏదైతే నిన్న తొలగించినటువంటి ఇంటికి కూడా ప్లాన్ కి అప్లై చేస్తే వాళ్ళు కోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి, స్టేటస్ కో ఉంది కాబట్టి, దానికి ప్లాన్ లేదు కాబట్టి అక్కడ ఎటువంటి కట్టడాలు చేయొద్దని చెప్పి అధికారులు వాళ్ళకి తెలియజేయటం. నోటీస్ చూపించారు ఆయన. ఇది 6th అక్టోబర్ ఆయనకు నోటీస్ ఇచ్చారు. ఇచ్చినా కూడా అతను కాంక్రీట్ వేయడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు పెద్ద మనుషులు కాంక్రీట్ వేయొద్దు అని రిక్వెస్ట్ చేసింది వాళ్ళే. కాంక్రీట్ వేయము, సెంటరింగ్ తీయొద్దు, మేము కూర్చొని మాట్లాడుకుంటాం అని అడిగింది వాళ్ళే. మళ్ళీ అట్లా మాట్లాడి వెళ్ళి కాంక్రీట్ వేసాక అధికారులకి మరి వాళ్ళకుండే ఇబ్బందులు వాళ్ళకుంటాయి. కాబట్టి వాళ్ళు ఎవరైతే ఒరిజినల్ డాక్యుమెంట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు కూడా కూర్చోబెట్టి మాట్లాడతాం. వాళ్ళకి వీళ్ళకి న్యాయం చేసే విధంగా, ఎందుకంటే ఇందులో ధర్మం ప్రకారం వెళ్తాం. వీళ్ళు కూడా చేసిన తప్పే. ఎందుకంటే పర్మిషన్స్ లేకుండా కట్టుకుంటూ వెళ్ళిపోతా ఉంటే, రోడ్ల మీద ఆక్రమణకు వెళ్ళిపోతా ఉంటే, కంట్రోల్ చేయకపోతే ఇంకా వీళ్ళు ఉన్నది ఎందుకు, అధికారులు ఉన్నది ఎందుకు? అందుకనే శాశ్వతంగా ఒక మాస్టర్ ప్లాన్ పెడుతున్నాం. మాస్టర్ ప్లాన్ వచ్చిన తర్వాత యాజ్ పర్ రూల్ ప్రకారం ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి. రూల్ మించి వెళ్తే ఆపాల్సిన బాధ్యత కూడా ఉంది. పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ కానీ, పెరుగుతున్నటువంటి పొల్యూషన్స్ కానీ మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం. లాస్ట్ పేరు నాని చేసిన పనులు ఇవే చెప్పే కదా అక్కడ. దొంగ సర్వే నెంబర్లు పెట్టి, పక్క సర్వే నెంబర్లు పెట్టి, పర్మిషన్లు ప్లాన్లు తెప్పించి, వీళ్ళని బెదిరించి, వీళ్ళని చూసారుగా కొట్టు 3 అంతస్తుల బిల్డింగ్ చిలకలపూడి సెంటర్ మనందరం చూసాం. 130 అడుగులు పెట్టించి కొట్టించారు. కేవలం ఆయనకి అక్కడ 560 గజాల బినామీ పేరుతో ఉన్నటువంటి రోడ్డు మీద తీసుకురావడం కోసం వీళ్ళ బిల్డింగ్లన్నీ పగలగొట్టారు. ఆ సర్వే నెంబర్ కూడా రద్దు చేస్తామని చెప్పి కోర్టు ఇచ్చింది, మున్సిపాలిటీ నోటీస్ ఇచ్చింది. జరిగింది. దాని మీద మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. దీనికి పేరు నాని గారు ఆ కుమారుడు వచ్చేసి నిన్న ఇష్టానుసారంగా ఏంటో వీళ్ళే ఈ ఊరికి ఏదో ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఆ ప్లాట్లన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన కౌన్సిలర్లు, నాయకులు వాటికి కాగితాలు పుట్టించి వాటికి ఫ్లాట్లు వేసి అక్కడ మార్కెట్ రేటు 15,000 ఉంటే 5,000, 10,000కి అమ్మేసి ఇది ఎవరో అని అడుగుతున్నా, మీ మనుషులు కాదా అని అడుగుతున్నా. ఆ రోజు మీకు గుర్తు రాలేదా? ఇవాళ ఏదో కాపులు అని ముసలి కన్నీరు కారుతున్నారు. మీ ఓటు రాజకీయాలు బందర ప్రజలందరికీ తెలుసు. పాత పద్ధతి మానుకొని ప్లెయిన్ గా ఉంటే కొంతవరకైనా నమ్ముతారు. మళ్ళా పాత పద్ధతిలోనే మాట్లాడితే ఎవరు నమ్మరు. అమ్మినప్పుడు నీకు తెలీదా ఆ పర్మిషన్ దేనికి ఇచ్చారు? ఆ రోజున ఆపుంటే ఇవాళ గొడవలన్నీ ఉండేయా? అరే అలాంటి పని చేయమాకండి, పరుగు పోద్ది, రేపు పొద్దున ఓటు దగ్గరికి వెళ్ళాలి, కొనుక్కునే ఇబ్బంది పడతారు, ఆ కాగితాలు సరిగా లేవు అని చెప్పాలిగా మీ నాయకులకి. ఆ రోజున అమ్మిన వాళ్ళు మీకు తెలీదా? ఆ రోజు బిల్డింగ్ పర్మిషన్ ఏమీ లేకుండా పక్క బిల్డింగ్ నెంబర్లు వేసేసి, ప్లాట్ నెంబర్లు వేసి, ఈ ప్లాట్కి అలా ప్లాన్ తీసుకుని బిల్డింగ్ కట్టించేసి పర్మిషన్ ఇచ్చింది మీరు కాదా? ఇవాళ ఏళ్ళ దగ్గరికి వచ్చేసి బూతులు తిడుతున్నారు. నిన్న నేనున్నా, మీ నోటికి ఎంత వస్తే అంత, ఏంటో మీరేదో కాపాడే వాళ్ళ కింద, మేమేదో అన్యాయం చేసేవాళ్ళ కింద. మా కుటుంబంలో గొడవలు అవుతాయి, సమస్యలు ఉంటాయి, మేము సరి చేసుకుంటాం, సర్దుకుంటాం. మీకేంటి బాధ? మీకేంటి అంత బాధ? వచ్చేసి పెద్ద పోటీగా మాట్లాడుతున్నారు. పోలీసులు అధికారి ఆఫీసర్ మీదకి వెళ్ళిపోయి నువ్వేంటే అంట. పోలీస్ ఆఫీసర్ని పట్టుకున్న పెద్ద మాటలు మాట్లాడొచ్చా? అమరావతిపై వైసీపీకి ఎందుకు ఇంత కక్ష అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఇది ఒక ఇంటి వ్యవహారం కాదని చంద్రబాబు నాయుడు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అందరినీ సంప్రదించి అమరావతిని నిర్ణయించారని ఆయన గుర్తు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడదీసిన సమయంలో కాంగ్రెస్ నేతలు అందరూ ఉన్నారని, ఇప్పుడు వారంతా వైసీపీలో ఉన్నారని తెలిపారు. ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారని చెప్పారు. ఆ రోజు ఫలానా ప్రాంత రాజధాని అని ఎందుకు నిర్ణయించలేదని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు
ఆయనను ప్రజలు గెలిపించారని తెలిపారు. అమరావతి నిర్ణయానికి ఆ రోజు అందరూ కలిసి మద్దతు ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి కూడా సమర్థించారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నారు. ప్రజలు ఒక ఛాన్స్ అని జగన్ కు మద్దతు ఇచ్చారని అన్నారు. కానీ జగన్ ఎలా వ్యవహరించారో ప్రజలందరికీ తెలుసంటూ ఆయన విమర్శించారు. రాజధానిపై కక్ష కట్టి నాశనం చేస్తారని మండిపడ్డారు. అమరావతిని శ్మశానం, ఎడారి అని అన్నారని, కుల రంగు పూసి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు. అధికారం కోసం దేనికైనా తెగిస్తారా అని ఆయన వ్యాఖ్యానించారు. భారతదేశ చరిత్రలో ఇటు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు యునానిమస్గా సహకరించినటువంటి ఏకైక అంశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయం. ఇటువంటి విషయంలో ఒకే ఒక పార్టీ వ్యతిరేకించింది. ఆ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు తెలియచేస్తున్నాను. ఇంత కక్ష నీకెందుకు? తెలుగు జాతి మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఇంత కక్ష నువ్వెందుకు పెట్టుకున్నావని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకసారి చరిత్ర చూడండి. ఇదేదో ఒకరి వ్యవహారం కాదు, ఒక ఇంటి వ్యవహారం కాదు. అందులో సమర్థవంతమైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఏకపక్ష నిర్ణయం ఎప్పుడూ తీసుకోరు. ఏ నిర్ణయం ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి తీసుకున్నా, 5 కోట్ల మంది ఆంధ్రుల గురించి తీసుకున్నా అందరినీ దృష్టిలో పెట్టుకొని, అందరినీ సంప్రదించి ఏకాభిప్రాయంతో ముందుకెళ్తున్నారు తప్ప ఏకపక్ష నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోవడం లేదనేది కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన అంశం 2014 ముందు, ఎన్నికల ముందు మనకి ఇష్టం లేకపోయినా రాష్ట్రాన్ని విభజన చేశారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు మీ విభజనకి మేము అంగీకరిస్తున్నాం, కానీ అటు తెలంగాణకు కానీ ఇటు ఆంధ్రాకు కానీ ఎవరికీ నష్టం లేకుండా చేయండి అని చెప్పారు. చివరి నిమిషం వరకు పోరాటం చేశారు తప్ప ఎప్పుడు ఏ విధమైనటువంటి సమస్యలు సృష్టించలేదనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాను. అడ్డగోలుగా రాష్ట్రాన్ని మీరు విడదీశారు, మీ సపోర్టుతో కూడా విడదీశారు. విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు. పెనగంచిపోలు మండలం నవాపేటలోని ఇటీవల మరణించిన టీడీపీ నేత అచింత వెంకటేశ్వర కుటుంబ సభ్యులను కేశినేని శివనాథ్ పరామర్శించారు. ఈ సందర్భంగా అచింత వెంకటేశ్వర చిత్రపటానికి ఎంపీ చిన్ని ఘన నివాళులు అర్పించారు. నవాపేట బస్టాండ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన అచింత వెంకటేశ్వర విగ్రహాన్ని టీడీపీ నాయకులు ఆవిష్కరించడం జరిగింది. కార్యక్రమంలో భావోద్వేగ వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కేటీసీసీ చైర్మన్ రఘురాం, ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తో పాటు నియోజకవర్గ టీడీపీ నాయకులు శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి దేశం, ప్రతి సమాజం ఏదో ఒక రూపంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, ఆ భయాల నుండి విముక్తి పొందాలంటే దైవ విశ్వాసం ఒకటే మార్గమని కేథలిక్ బిషప్ తెలుగుతోటి రాజరావు తెలిపారు. రన్ ఫర్ జీసస్ అనేది కేవలం ఒక పరుగు మాత్రమే కాదని, మన రక్షకుడు, విమోచకుడు మరియు సంరక్షకుడైన యేసుక్రీస్తుపై ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పే గొప్ప వేదిక అని ఆయన అభివర్ణించారు. ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్న రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఈ ఏడాది కూడా ఘనంగా జరిగింది. విజయవాడలోని సెయింట్ పాల్ కేథడ్రల్ చర్చ్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు రన్ ఫర్ జీసస్ అంటూ ఉత్సాహంగా నినాదాలు చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా విజయవాడ కేథలిక్ బిషప్ తెలుగుతోటి రాజారావు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. గత 15 ఏళ్లుగా నగరంలోని క్రైస్తవులందరినీ ఏకం చేస్తూ ఈ ఆధ్యాత్మిక పరుగు సాగిందని తెలిపారు. నగర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, దైవ ఆశీస్సులు కలగాలని ప్రార్థించినట్లుగా పేర్కొన్నారు. ప్రతి దేశం, ప్రతి సమాజం ఏదో ఒక రూపంలో సవాళ్లు ఎదుర్కొంటుందని, ఆ భయాల నుండి విముక్తి పొందటానికి దైవ విశ్వాసమే ఒక మార్గమని ఆయన ఉద్ఘాటించారు. యేసుక్రీస్తు పునరుత్థానం మనలో ధైర్యాన్ని నింపుతుందని, మరణాన్ని సైతం జయించిన ప్రభువు మనందరినీ రక్షిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశారు. రన్ ఫర్ జీసస్ అనేది కేవలం పరుగు మాత్రమే కాకుండా మన రక్షకుడు, విమోచకుడు, సంరక్షకుడైన యేసుక్రీస్తుపై ఉన్న అచంచల విశ్వాసాన్ని ప్రకటించే గొప్ప వేదికగా ఆయన అభివర్ణించారు. గత 15 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో ఈ రన్ ఫర్ జీసస్ అనే ఈవెంట్ ని మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇది ఎఫ్టీసీ ఆధ్వర్యంలో జరుగుతుంది. మాకు జాషువా ప్రాజెక్టుతో ఎటువంటి సంబంధం లేదు.
జాషువా ప్రాజెక్ట్స్తో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎఫ్టీసీ అంటే ఫెడరేషన్ ఆఫ్ తెలుగు చర్చెస్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఏం చేస్తారు? రన్ ఫర్ జీసస్ మా క్రైస్తవ మతంలో క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి ఉత్థానుడయ్యాడు. ఆ ఉత్థానాన్ని ప్రకటించడానికి మేము వెళుతున్నాం. ఈ ఉత్థానాన్ని ప్రకటించడానికి మన నగర వీధుల్లో వెళుతున్నాం. పురవీధుల్లో వెళ్ళి ఆ ఉత్థానాన్ని ప్రకటించి ఆ ఉత్థాన మహిమను, ఉత్థానం యొక్క శక్తిని అందరికీ అందజేయాలని అనేది మా క్రైస్తవ సంఘం యొక్క అభిలాష, ఆకాంక్ష. ఈ విధంగా ఉంటే, ఎందుకంటే ప్రతిసారి లోకంలో అనేక అరాచకాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి వ్యక్తి తాను దేవుడి దగ్గర నుంచి విముక్తి పొందాలని, కష్టాల నుంచి బయటికి రావాలని, లేకుంటే వ్యాధుల నుంచి, లేకుంటే అనేక కష్టాలు వస్తూ ఉంటాయి మనిషికి. అటువంటి కష్టాలు లేకోకుండా మనకి ఇప్పుడు శాంతి సమాధానాలు వర్ధిల్లాలని ఈ సమాజం కోరుతూ ఉంది. దానికి తార్కాణంగా అందరం కలిసి, అన్ని డినామినేషన్స్, అన్ని సంఘాలు కలిసి, క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఫ్రీ చర్చెస్, అలాగే అందరూ పాస్టర్స్, ప్రీస్ట్స్, సిస్టర్స్, అందరం కలిసి ఒకే కుటుంబంగా, ఒకే దైవ కుటుంబంగా ముందుకు వెళుతూ అందరికీ శాంతి సమాధానాలు వాళ్ళకి అందాలని వాళ్ళని దీవిస్తూ మన నగరం కోసం ప్రార్థిస్తూ వెళుతున్నాం. నగరం కోసం ప్రార్థించవలసిన విషయం మా అందరికీ ఉందా? ప్రార్థించవలసిన ఆవశ్యకత మాకు ఉందా? ఉంది. ఎందుకంటే నగరం అది అభివృద్ధి చెందాలంటే, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటే దేవుని సహకారం కావాలి. మన దేవుడు క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించాడు కాబట్టి అది సంతోషమైన వార్త, అందరికీ సంతోషమైన వార్త. ఆ వార్త అందరికీ అందాలి. జీవితంలో భయం అవసరం లేదు. అదే ఉత్థాన ప్రభువు చెప్పాడు, భయపడకండి అని చెప్పాడు ఆయన. జీవితం అంటే భయపడవద్దు, ముందుకు సాగాలి, విశ్వాసంతో, భక్తితో ముందుకు సాగాలి. ఈ విధంగా మనందరం ముందుకు సాగాలనేది ఈరోజు మన ముఖ్యమైన మీ అందరికీ శుభవార్త. మా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇటువంటి భయం లేకోకుండా అందరూ ప్రభువునందు వాళ్ళ మనస్సు ఉంచి, దేవుని యందు నమ్మకం ఉంచి ముందుకు వెళ్తే అప్పుడు మనకి సుఖ సంతోషాలు ఉంటాయి. మన శాంతి సమాధానాలు అందరికీ సమకూరుతాయి. అన్ని కుటుంబాలు, అందరూ ఉన్న వాళ్ళందరూ, అన్ని మతాల వాళ్ళు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు, మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇటువంటి శాంతి సమాధానాలతో కూడిన జీవితం లభించాలని మేమందరం ప్రార్థన చేస్తూ ఈ రన్ ఫర్ జీసస్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు మన విజయవాడ పట్టణంలో క్రైస్తవ అందరూ కూడా కలిసి ప్రభువు సమాధి నుండి ఉత్థానమయ్యాడు, ఆయన ఉత్థాన సందేశాన్ని లోకానికి ప్రకటించాలని ఒక ఆతృతతో, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో అందరూ కూడా పరిగెడుతూ ఉన్నారు. క్రీస్తు పునరుత్థానుడయ్యాడు, హల్లెలూయా అనేటువంటిది. లోకంలో ఈరోజు భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. క్రీస్తు చనిపోయినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట, మీకు శాంతి కలుగునుగా. కాబట్టి ఈ రన్ ఫర్ జీసస్ ద్వారా ఏ మతానికి చెందిన, ఏ ధర్మాన్ని పాటించినా భగవంతుడు అందరికీ కూడా ఈ శాంతినివ్వాలని ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకల్ టీవీ వాళ్ళ ద్వారా విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శాంతి రావాలని కోరుకుంటూ హ్యాపీ ఈస్టర్, గాడ్ బ్లెస్. పార్లమెంట్ లో అమరావతి బిల్లుకు ఆమోదం లభించడం ఆంధ్రులకు వరమని కృష్ణా జిల్లా కూటమి నాయకులు అన్నారు. అన్ని రాష్ట్రాలు అమరావతికి మద్దతు తెలిపితే వైసీపీ మాత్రం తిరస్కరించిందని ఆరోపించారు. పార్లమెంట్ లో అమరావతి బిల్లుకు ఆమోదం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గుడివాడ జిల్లా గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే వెనుగలరాము ఆదేశాల మేరకు కూటమి నాయకులు ర్యాలీ చేపట్టారు. అనంతరం నేతలు మాట్లాడుతూ పార్లమెంట్ లో అమరావతి బిల్లుకు ఆమోదం లభించడం ఆంధ్రులకు వరమన్నారు. మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పార్టీ నాయకులకు రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతిని నిలుస్తుందని స్పష్టం చేశారు. రాజధానిని మళ్లీ అభివృద్ధి బాటలో తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అన్ని రాష్ట్రాలు అమరావతికి మద్దతు తెలిపితే వైసీపీ తిరస్కరించిందని ఆరోపించారు. మొక్కల సంరక్షణ, కాలుష్య నివారణపై విజయవాడ నగర పాలక సంస్థ చర్యలు తీసుకుంటుందని స్పెషల్ ఆఫీసర్ మరియు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. రహదారులపై కాలుష్య నియంత్రణ కోసం వినియోగిస్తున్న ప్రత్యేక వాహనాలను మరింత సమర్థవంతంగా వినియోగించేలాగా చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర తో కలిసి కృష్ణలంక ఫైర్ స్టేషన్ వద్ద గల బందర్ కెనల్ బండ్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బందర్ కెనల్ బండ్ పై నాటిన మొక్కలకు స్ప్రింక్లర్ల వ్యవస్థ ద్వారా అందిస్తున్న నీటి సరఫరాను వారు సమీక్షించారు. మొక్కల సంరక్షణ, పచ్చదన విస్తీర్ణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులకు అవసరమైన
సూచనలు చేశారు. అలాగే నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న చర్యలను పరిశీలించారు. ముఖ్యంగా రహదారులపై కాలుష్య నియంత్రణ కోసం వినియోగిస్తున్న ప్రత్యేక మిస్ట్ వాహనాల పనితీరును ప్రత్యక్షంగా వీక్షించి మరింత సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్ల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని వ్యాఖ్య. చెత్త నుంచి విజ్ఞాన వెలుగులు వస్తున్నాయన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వైసీపీ నేత పేర్ని నానిపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్. పేర్ని నాని ఒక బఫూనని ఆగ్రహం. ఇవి వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్కారం.